నీవు కొండ మీదకి ఎక్కిపోయి అచ్చట నా ముందుట నిలబడము. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము మరియు 11వ వచనం నుంచి 16వ వచనం వరకు. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము మరియు 11వ వచనం నుంచి 16వ వచనం వరకు. ఏలియా ఒక కొండ గుహలో ప్రవేశించి అచ్చట రాత్రి గడిపెను. అప్పుడు ప్రభువు వాని, ఏలియా, నీవిక్కడ ఏమి చేయుచున్నావని ప్రశ్నించను. ప్రభువు అతనితో, నీవు కొండ మీదకెక్కిపోయి అచ్చట నా ముందుట నిలబడమని చెప్పెను. ఏలియా కొండపైకి ఎక్కగా ప్రభువు అతడి ముందుట సాగిపోయాను. అప్పుడు పెనుగాలి వీచి కొండను బద్దలుగా చీల్చి రాళ్లను ముక్కలు ముక్కలుగా చేసెను. అయినను ప్రభువు ఆ గాలిలో ప్రత్యక్షము కాలేదు. అటు తరువాత భూకంపము కలిగెను. అయినను ఆ భూకంపములో ప్రత్యక్షము కాలేదు. అటు పిమ్మట నిప్పు కనిపించెను. అయినను ప్రభువు ఆ నిప్పులో ప్రత్యక్షము కాలేదు. ఆ పిమ్మట మెల్లని స్వరము వినిపించెను. ఆ స్వరమును వినగానే ఏలియా తన అంగీ అంచుతో ముఖమును కప్పుకొని వెలుపలకు పోయి కొండ బరియా అంచున నిలుచుండెను. అప్పుడు ఒక స్వరము, ఏలియా, నీవిక్కడేమి చేయుచున్నావు అని ప్రశ్నించెను. ప్రవక్త, మహోన్నతుడు అయిన ప్రభు, నా జీవితకాలమంతయు నిన్నొక్కనినే సేవించి తిని. కానీ ఇశ్రాయేలు ప్రజలు నీవు చేసిన నియమములు మీరిరి. నీ పీఠమును కూలద్రోసి నీ ప్రవక్తలను చంపిరి. ఇప్పుడు బ్రతికి ఉన్న వాడను నేనొక్కడినే, కానీ వారు నా ప్రాణములు కూడా తీయగోరుచున్నారు. ప్రభువు ఏలియాతో, నీవు తిరిగిపోయి దమస్కు చెంతనున్న అరణ్యము చేరుకొనుము. ఆ పట్టణములో ప్రవేశించి అహాషియేలు సిరియాకు రాజుగా అభిషేకింపుము. నింషీ కుమారుడైన యోహును ఇశ్రాయేలునకు రాజుగా అభిషేకింపుము. అబెల్మెహోలా నివాసియగు షాఫాతు కుమారుడును ఎలీషాను నీ స్థానమున ప్రవక్తగా అభిషేకింపుము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.